మదమంచిపాడు వీరాంజనేయులు స్వామివారి తిరునాళ్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది అసౌకర్యానికి తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అందుకోసం మంచినీళ్లు, శాంతి భద్రతల నుంచి తీర్థ ప్రసాదాల వరకు లోపాలకు తావు లేకుండా చర్యలు ఉండాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న వినుకొండ మండలం మందమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్లపై మంగళవారం వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చీఫ్ విప్ జీవి ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయడంలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యమన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ నాయక్, దేవాదాయ శాఖ సుధాకర్ రెడ్డి, ఫైర్ స్టేషన్ నాగేశ్వరరావు, ఆర్టీసీ డిఎం నాగేశ్వరరావు, సిఐ శోభన్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు. మీడియాలో వార్తల్లో మంచినీళ్ళు మాత్రం ఎక్కడ షార్టేజ్ రాకూడదు. నైట్ ముఖ్యంగా నైట్ 3 దాకా కూడా మంచినీళ్ళు కంటిన్యూగా ఇవ్వాలి. ఆ ప్రభలు ఉండే పాయింట్ ఇన్ని పాయింట్లు అరేంజ్ చేస్తున్నారు. మంచినీళ్ళు దాంతో ఒకటి ఎక్స్ట్రా బండి పెట్టుకొని లోడ్ చేసి ఫిల్ చేస్తామన్నాడు. ఒక బండి వాటర్ లోడ్ చేసుకొచ్చి దీనికి ఖాళీ అయినట్టు హాఫ్ ఖాళీ అయింది, మళ్ళీ నింపుతామన్నాడు. ఈ 4 బండ్లు ఇక్కడ కదిలించకుండా వచ్చి ఈ బండ్లు నింపండి. జామ్ అవ్వకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా దగ్గరలో పార్కింగ్ ప్లేస్ మరి అంటే మరి కిలోమీటర్ నడవాలన్నా ఇబ్బంది పడతారు. ఆడవాళ్ళు మళ్ళీ పిల్లలు అందరూ వస్తుంటారు ట్రాక్టర్ల మీద. పోలీస్ డిపార్ట్మెంట్ ఓకే అండి. 6వ తారీఖున జరగబోయేటువంటి మదమంచిపాడు వీరాంజనేయ స్వామి తిరునాళ్ళకి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులందరినీ, దీన్ని సంబంధిత అన్ని డిపార్ట్మెంట్ల అధికారులందరినీ కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. డ్రింకింగ్ వాటర్ దగ్గర నుండి అన్ని కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ టెంపుల్ దగ్గర భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలు, మంచినీళ్ళు అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్టీసీ వాళ్ళు 20 రూపాయలకే బస్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. టైం టు టైము బస్సులు ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటాయి. మరి ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా అవసరమైన భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ వాళ్ళు అక్కడ వెహికల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు ఫైర్ సిబ్బంది అంతా కూడా. అలాగే హెల్త్ ఆరోగ్య శాఖ వాళ్ళు, డాక్టర్స్ సిబ్బంది 24 గంటలు అక్కడ 3 షిఫ్ట్లుగా అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేవలు అందిస్తున్నారు. అనుకోకుండా ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా ఇలాంటివన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తారు. అత్యవసర మందులన్నీ కూడా రెడీగా పెట్టుకొని డాక్టర్స్ సిబ్బంది అంతా కూడా ప్రతి 8 గంటలకు ఒక షిఫ్ట్ మారే విధంగా అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు అక్కడ శానిటేషన్ అన్ని కూడా బాధ్యత తీసుకొని అన్ని కూడా చేస్తున్నారు. మరి తహసీల్దార్ గారు కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసినందుకు తహసీల్దార్ గారికి, అన్ని డిపార్ట్మెంట్ల వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇది మనకి ప్రతిష్టాత్మకమైనటువంటి తిరునాళ్ళ మదమంచిపాడు వీరాంజనేయ స్వామి తిరునాళ్ళ. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని భక్తులకి ఎక్కడ అసౌకర్యం అనేది లేకుండా మంచి విశేషమైన సేవలు అందించాలని అధికారులందరినీ కూడా కోరుతున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలా. ఇతర డిపార్ట్మెంట్లు అందరితో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్కి అవసరమైనా మిగిలిన డిపార్ట్మెంట్లు అందరూ కూడా వాళ్ళకి సహకరించాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ 24 అవర్స్ సేవల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలక్ట్రికల్ ప్రమాదాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మన మదమంచిపాడు వీరాంజనేయ స్వామి తిరునాళ్ళ ఘనంగా జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే భక్తుల సౌకర్యం కోసం మంచినీళ్ళ ఏర్పాటు దగ్గర నుండి అన్ని ఏర్పాట్లు కూడా, గుడి దగ్గర ప్రసాదాలు, మంచినీళ్ళు ఏర్పాటు అన్ని కూడా ఏర్పాట్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులకి ఎక్కడ అసౌకర్యం జరగకుండా మరి అన్ని డిపార్ట్మెంట్లు
మంచిగా చర్యలు తీసుకుంటున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. భక్తులందరూ కూడా చక్కగా మదమంచిపాడు వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకొని దేవుడి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పాల్గొన్న అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తూ భక్తులందరికీ మంచి సహకారాన్ని అందించాల్సిందిగా, ఎక్కడ చిన్న అసౌకర్యం లేకుండా చూసుకోవాల్సిందే నేను కోరుతున్నాను. అట్లాగే ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాం శివశక్తి ఫౌండేషన్ తరఫున. థ్యాంక్ యూ.